భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం పిరాయిగూడెం గ్రామంలోని ఆదివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోటి 5 ఇళ్లు దగ్ధం. పల్లెటూరు కావటం వలన ఇళ్లు దగ్గరగా ఉండటం వలన గాలికి మంటలు బాగా వ్యాపించి ఈ 5 ఇళ్లు కూడా పూర్తిగా దగ్ధం అవడం జరిగింది. సుమారుగా 15 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అగ్ని ప్రమాద బాధితులు తెలిపారు. దుమ్మగూడెం మండల కేంద్రంలోని ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అగ్ని ప్రమాదాలు అరికట్టడానికి అవకాశం ఉంటుందని, లేదంటే మరిన్ని ఇళ్లు అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుందని, కావున అధికారులు స్పందించి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి అండగా ఉంటానని, వారికి తక్షణ ఆర్థిక సాయం కింద ఒక్కో కుటుంబానికి 4,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి బాధితులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడ దేవుడు పెట్టుకుందండి, అక్కడ ఆవిరి కుండలు వేస్తామండి. అవన్నీ మొత్తం అందరికీ నమస్కారం. నిజంగా మా ఊళ్ళో మసలమడిలో జరిగినప్పుడు కూడా అన్నయ్యకి నేను ఫోన్ చేసినప్పుడు అన్నయ్య మాకు వాళ్ళకి ఎటువంటి సహాయం లేదు, మీరు ఎలా అయినా రావాలి అని అంటే అప్పుడు సమావేశాలు ఉన్నా కానీ ఆ నెక్స్ట్ డే వెళ్ళే ఏర్పాటు చేసుకొని మా దగ్గరకు వచ్చి హెల్ప్ చేశారు. అదేవిధంగా నిన్న బాగా బాధాకరమైన విషయం ఏంటంటే సమాచారం